తాటి చెట్టు నుంచి వచ్చే కళ్ళు నుండి బెల్లం తయారు చేస్తారు. అలాగే నీర నుండి వచ్చే ఈత చెట్టు నుండి వచ్చే నీర నుంచి నీర వస్తుంది. కానీ నీరతోటి కూడా వివిధ రకాలైన చక్కెరలను తయారు చేస్తుంది కరీంనగర్‌కి చెందిన యువతి. తనెవరో కాదు, శ్రియ నేరెళ్ళ. అంటే తనొక ఇంజినీరు. తనకున్న ఆలోచనతో తన తల్లిదండ్రులు చేసిన వృత్తిపై మమకారంతోటి తను ఈ వృత్తిని ఎంచుకుంది. అయితే వివిధ రాష్ట్రాలు తిరిగి ఎక్కడా కూడా నీరతో చక్కెర తయారు చేస్తున్నా అనే విషయం ఆలోచించింది. అదే ముఖ్యంగా కేరళలో చేస్తారు ఇలాంటివి. కానీ ఇక్కడెందుకు చేయకూడదని తను ఒక వచ్చిన ఆలోచననే దీనిపైన మక్కువ పెంచుకొని నీర నుండి చక్కెర తయారు చేస్తుంది. ఎక్కడో ఒక మహారాష్ట్ర జిల్లాలోని పాలఘట్ జిల్లా నుంచి చక్కెర తయారు చేస్తుంది. ప్రస్తుతం శ్రేయ నేరెళ్ళ గారు మనతో ఉన్నారు. తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రంగం వైపు రావడానికి, ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ రంగంకి రావడం చాలా అరుదు. అలాంటి అమ్మాయి ఇలాంటి రంగానికి రావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీకు ముందుగా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గౌడ్స్ కాబట్టి మీరు ఇలాంటి వృత్తిని ఎంచుకున్నారని మనం విన్నాము. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? యాక్చువల్లీ నా గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మా తాతయ్య ఇప్పుడు 5 o'clockకి వెళ్ళేసి ఈత చెట్టు ఎక్కుతాడు అన్నట్టు 80 years ఏజ్లో కూడా. చిన్నప్పటి నుంచి నేను అది చూస్తూ వచ్చాను. బట్ ఏంటంటే మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి సేమ్ అదే పని చెయ్యలేము. అలా అని చెప్పేసి దాన్ని ఆపేసి ఇంకేదో ప్రొఫెషన్కి వెళ్ళాలని నాకు లేకుండే. దీంట్లోనే మనం ఏం చేయొచ్చు అని నేను అనుకున్నాను. దీన్ని ఎలా మోడర్నైజ్ చేయొచ్చు, దీనికి డిమాండ్ అంత ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను అన్నట్టు. దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకా దేనికి లేవు. నీరా తాగినా, కళ్ళు తాగినా, దీని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్కి అయినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దానికి అంత డిమాండ్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్ళాలి, ఇంకా బిజినెస్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను దీని మీద రీసెర్చ్ చేశాను. తర్వాత ఇందాక మీరు అన్నారు కదా ఒక అమ్మాయి అయ్యండి. బేసిక్లీ మా ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అని డిఫరెన్స్ చూపించలేదు. సో నా మైండ్లోకి ఎప్పుడు కూడా నేను అమ్మాయి కదా, ఇది చెయ్యాలా చెయ్యొద్దా అనే క్వశ్చన్ కూడా ఎప్పుడు రాలేదు. మా తాతయ్య నన్ను ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి నిక్ నేమ్ పాపన్న పాపన్న అని పిలిచేవాడు అన్నట్టు. ఆయనకు ఎందుకు అనిపించిందో తెలియదు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ కదా, ఒక ఒక లీడర్ గౌడ్స్లో. సో మేబీ నాకు తెలియకుండానే అట్లాంటి క్వాలిటీస్ వచ్చినాయేమో. నాకు కూడా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ అనిపించలేదు, నేను ఇది చేయలేను అది చేయలేను అని. సో నేను ఎలా అయినా ఇదే చేయాలి, దానికోసం ఎంత కష్టమైనా పర్లేదు ఇదే చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. ఏం చదువుకున్నారు? నేను చదువుకుంది చాలా డిఫరెంట్. నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో డిటిడిపి అనే కోర్స్ చేశాను డిజైన్ టెక్నిక్స్ మీద. దాని తర్వాత నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ చేశాను. బికాజ్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పూణేలో. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత దాని ఎండ్‌లో మనం ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు మన బిజినెస్ ఐడియా. సో అప్పుడు నేను పామ్ బై ప్రోడక్ట్స్‌ని నా బిజినెస్ ఐడియా లాగా నేను తీసుకున్నాను. ఇప్పుడు మీరు నార్మల్ జాగరీ అంటే ఎక్కడన్నా ఉన్నాయి, అవి వెళ్ళి చూడొచ్చు. కానీ ఇది చూడడానికి ఎక్కడో స్టేట్లో, ఈ స్టేట్లో ఒకటి, ఆ స్టేట్లో ఒకటి అట్లా ఉన్నాయి అన్నట్టు. సో నేను తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, తర్వాత కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఈ 5 స్టేట్స్లో నేను వెళ్ళి విజిట్ చేసి దానికి మెషినరీ ఏం కావాలి, నాకు ఆల్మోస్ట్ దాని రీసెర్చ్కి అది ఎలా చేయాలి ఫైనల్ చేసుకోవడానికి ఒక 1.5 year పట్టింది. సో 2021లో నేను స్టార్ట్ చేస్తే దీని మీద రీసెర్చ్. ఫైనల్గా 2024 మార్చ్లో నా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అసలు ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి అక్కడ? ఆ డిస్టిక్ మొత్తంలో నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర దగ్గర ఒక 1 lakh ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా నార్మల్ తుమ్మ చెట్లు చూస్తాం కదా మన దగ్గర, అట్లా కనిపిస్తున్నాయి కదా. అక్కడ ప్రతి పొలం గట్టుకి, రోడ్ మీద, రోడ్ సైడ్కి అన్ని ఈత చెట్లే ఉంటాయి. సో అక్కడ నీరా అనేది అసలు అబండెన్స్గా దొరుకుతుంది. రోడ్ మీద మనకి కొబ్బరి నీళ్ళు ఎలా దొరుకుతాయో అలా ఎక్కడ చూసినా నీరా దొరుకుతుంది అన్నట్టు. ఇప్పుడైతే ప్రస్తుతం మేము ఓన్లీ 200 liters తీసుకుంటున్నాము. 200 liters అంటే 20 kgs ప్రొడక్షన్ అవుతుంది. కానీ వర్క్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవ్వడానికి ఉండదు, మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది మార్నింగ్. సో నాకు అది కొంచెం టఫ్ అయ్యేది, ఎందుకంటే అది లోపట ఆదివాసీ విలేజెస్ కదా. సో లోపట ఎక్కడో ఉండేవి, రోడ్లు సరిగ్గా ఉండవు, అడవులలో ఉంటాయి. సూపర్విజన్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. మళ్ళీ మేము ట్రైనింగ్ ఇప్పించాం వేరే వాళ్ళ దగ్గర, ఏ కెమికల్ యూజ్ చేయకుండా నీరా ఎలా ప్యూర్గా తీయాలి అని చెప్పేసి. స్టార్ట్ అయింది ప్రొడక్ట్ ఆల్రెడీ? ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మార్చ్లో. ఒక శాంపుల్ ప్రొడక్షన్ మేము అందరికి ఇచ్చాము, డిస్ట్రిబ్యూట్ చేసాము. అసలు మంచి రివ్యూ వస్తుంది. అంటే దీని పేరు కానుక అని పెట్టారు. కానుక అంటే ఆల్రెడీ అంటే షుగర్ తయారయ్యి బయటకి ఏమైనా మార్కెటింగ్ అట్లా ఇంకా లేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అమెజాన్లో ఇంకా మా
వెబ్సైట్ లో కూడా పెడుతున్నాము. ఈ కామర్స్. ఈ కామర్స్ ఇంకా ఎవరైనా హోటల్స్ వాళ్ళు, రిసార్ట్స్ వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళకి మేము ఇస్తున్నాం అన్నట్టు. యాక్చువల్లీ నెక్స్ట్ సీజన్ కి మేము 3000 లీటర్స్ పర్ డే టార్గెట్ పెట్టుకున్నాము. ఇప్పుడైతే 200, బట్ నెక్స్ట్ సీజన్ కి మాత్రం మన దగ్గర కెపాసిటీ అంత ఉంది, మెషినరీ కెపాసిటీ అంత ఉంది, చుట్టుపక్కల రిసోర్స్ అవైలబిలిటీ కూడా అంత ఉంది. ప్రస్తుతం నాకు అర్థమైంది ఏంటి మార్కెట్ లో ఈ 2 months లో అంటే 3000 కాదు, నేను 5000 లీటర్స్ నీరా తీసుకొచ్చినా గానీ ఖచ్చితంగా ప్రొడక్షన్ సేల్ అవుతుంది అన్నట్టు, అంత డిమాండ్ ఉంది మార్కెట్ లో. అంటే ఈ మిషనరీకి వీటికి సంబంధించి ఎంత ఖర్చు వచ్చింది? అంటే ఏ లోన్ తీసుకున్నాను నేను. పిఎంఈజీపీ లోన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి 50 lakhs ఇస్తారు. సో నాకు 50 lakhs లోన్ వచ్చింది. ఆ లోన్ కోసం కూడా అంత ఈజీగా ఏం అవ్వదు, కొంచెం వెళ్తూ కలుస్తూ ఉండాలి మేనేజర్స్ అట్లా. అంటే ఇప్పుడు మనం వాడే షుగర్ కు ఈ నీర నుంచి వచ్చే షుగర్ తేడా ఏంటి? ఇప్పుడు ఒకటి గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మన బాడీలో షుగర్ లెవెల్ కానీ ఇన్సులిన్ కానీ ఎలా చేంజ్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది అన్నట్టు డయాబెటీస్ వాళ్ళకి. సో మన రెగ్యులర్ షుగర్లో 100 అంటే చాలా హై ఉంటుంది, దీంట్లో ఓన్లీ 35 ఉంటుంది. అదే మళ్ళీ షుగర్ కేన్ బెల్లం ఉంది కదా, దానికి కూడా 70 ఉంటుంది, దాంట్లో సగం ఇది జస్ట్ 35. అంటే డయాబెటీస్ వాళ్ళకి కానీ కొద్దిగా దీర్ఘకాల వ్యాధులకి ఎలా ఉపయోగపడుతుంది ఈ నీర షుగర్? సో ఫస్ట్ అయితే ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది పక్కకు పెడితే, మనం తినడం వల్ల మనకు అలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు తీసేసేయాలి, షుగర్ కట్ డౌన్ చేయాలి, ఎందుకంటే డయాబెటీస్ ఒకటే కాదు, ఒబెసిటీ వస్తుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎంత షుగర్ని మనం అవాయిడ్ చేస్తే అంత మంచిది. కానీ రేపు పొద్దున ఇది తినడం వల్ల మనకు అన్ని హెల్త్ ఖరాబ్ అవ్వదు, హాస్పిటల్ ఖర్చులు తక్కువ అవుతాయి కదా. అంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు చెప్తే అనిపిస్తుంది కానీ నాకు ఎందుకో రిస్క్ లాగా అనిపించట్లేదు, నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే చిన్న వయసులోనే అలాంటిది మీరు మార్నింగ్ 4 o'clock లేసి అక్కడికి వెళ్ళేసి నీరని సేకరించి దంత చేయడం వల్ల ఒక అమ్మాయి అంటే ఎలాంటి ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు మొదట్లో? ఉంటాయండి, అంటే కొన్నిసార్లు అమ్మాయి అనే కాదు, నా ఏజ్ వల్ల కూడా చాలా మంది సీరియస్ తీసుకోరు, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ 45-50 ఎబోవ్ ఉంటారు కాబట్టి ఒక చిన్నపిల్ల వచ్చేసి 24-25 years అమ్మాయి వచ్చేసి ఇట్లా అట్లా అని చెప్తే ఫస్ట్ వినరు. సో నేను అప్పుడు దానికోసం ఎలా అంటే ఎవరో ఒకరిని ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడము, కొంచెం ఒక 6 months అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది వాళ్ళకి నాకు. అండ్ నా ఫామ్ వచ్చేసి 5 kilometers కూడా కాదు, 30 kilometers ఉంటుంది లోపలికి. ఇప్పుడు ప్రస్తుతం 15 members ఉన్నారు, బట్ మనం 3000 liters కెపాసిటీ చేసే టైంకి ఆల్మోస్ట్ 70-80 members ఉంటారు మన దగ్గర. ఐటీ అనేది ఎంత ముందుకెళ్ళిందో తెలుసు. ఇండియా ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ లో ఐటీ అంటే ఇండియానే టాప్ ఉంది. ఆ ఐటీని కనుక మనం ఈ అగ్రికల్చర్లోకి తీసుకురాగలిగితే, అంటే టెక్నాలజీ ఇంక్లూడ్ చేసి మన ప్రొడక్షన్ పెంచాలి, ఎఫెక్టివ్ చేయాలి, మాక్సిమం ప్రొడక్షన్ ఈల్డ్ మనం తీయగలిగితే అసలు మనం ఎక్కడో ఉంటాం అనిపిస్తుంది నాకు. ఫారెన్లో కూడా అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్లో, దుబాయ్ మార్కెట్లో జాగ్రీ అంటే ఇండియా నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది షుగర్ కేన్కి. ఆ లెవెల్లో మనం దీన్ని కూడా తీసుకెళ్ళాలి, ఎందుకంటే దానికన్నా ఎక్కువ బెనిఫిట్ ఉంది, దానికన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఆ రేంజ్లో తీసుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారుగా, అందరిలా కాకుండా తను డిఫరెంట్గా ఉండాలి, అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్ననాటి నుండి చేస్తున్న కుల వృత్తినే తను కూడా చేయాలి. కానీ తను చేస్తే అంటే తాళ్ళు ఎక్కలేదు కాబట్టి, ఈదులు గీయలేదు కాబట్టి ఆ రంగం వైపే ఇంకా దీన్ని కొద్దిగా వినూతనంగా ఆలోచించాలని ఆలోచించి ఈ రంగంలో నీరా నుంచి చక్కెరను తీయడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు అనే విషయాన్ని అయితే ఇప్పుడు చక్కగా చెప్పారు శ్రీయ నేరెళ్ళ గారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కూడా దీనిని ఎక్స్పెన్షన్ చేసేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యం అంటుంది. రానున్న రోజుల్లో తను మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించేద్దాం.